బాగా గుర్తుపెట్టుకో, మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు. మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. వృక్షానికి వేళ్ళు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంతే ముఖ్యం. ఒక్కోసారి మనం చేసే చిన్న తప్పు అవతల వారికి మన మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయేలా చేయగలదు. ఈ రోజుల్లో అబద్ధాలు మాట్లాడుతూ అవకాశానికి అనుగుణంగా నటిస్తూ బ్రతికే వాళ్లకు ఉన్న విలువ నిజాయితీగా నీతిగా ఉండే వాళ్లకు లేదు. కష్ట సమయంలోనే నీకున్న అసలైన ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు నీకు తెలుస్తారు. ఏడిస్తే నాటకం అంటారు, నవ్వితే బాధలు లేవు అంటారు, మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్టే అంటారు, మాట్లాడితే చెడ్డవారు అంటారు, మాట్లాడకపోతే అహంకారి అంటారు. బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడు చస్తారా అని ఎదురు చూస్తారు. చచ్చాక అయ్యో పాపం అప్పుడే పోయావా అని ఏడుస్తారు. మనం ఎలా ఉన్నా అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళ కర్మకు వాళ్ళను వదిలేయాలి. లేదంటే ఈ లోకంలో బతకడం చాలా కష్టం. ఆహారం కనబడితే వాలిపోయేది కాకైతే అవసరం కొద్దీ ఒదిగిపోయేవాడే మనిషి. ఆహారం తినేసి ఎగిరిపోతుంది కాకి. అలాగే అవసరం తీరాక ముఖం కూడా చూడని వాడే మనిషి. నిజం చెప్పాలంటే ఏ నాటకానికి ఏ ముసుగు ధరించాలో తెలిస్తేనే ఈ నాటకాల లోకంలో బ్రతకగలం. ఒక మంచి పుస్తకం మనిషిని మేధావిని చేస్తే ఒక స్మార్ట్ ఫోన్ మనిషిని పిచ్చివాడిని చేస్తుంది. ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళని వదిలేస్తాం, లేనిది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళని నమ్మేస్తాం. నిజాలు తెలుసుకునే లోపే నిజంగా అభిమానించే వాళ్ళని కోల్పోతాం. కొన్ని బంధాలు ఎప్పటికీ అర్థం కావు. ఒకసారి కొండంత ప్రేమను చూపిస్తారు, ఇంకోసారి ఉన్నామా లేమా అనేది కూడా పట్టించుకోరు. ఈ ప్రపంచంలో తెలివైన వారిని కూడా పిచ్చి వాళ్ళగా మార్చగలిగేవి ప్రేమ, మరొకటి పొగడ్త.